హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఐయుఐ అనే ప్రాసెస్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీస్ రావడం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. కొంతమందికి అవసరమైన వాళ్ళకి డోనర్ ద్వారా కూడా ఐయుఐ చేస్తూ ఉంటాం. సో ఈ డోనర్ ఐయుఐ ఎవరికి చేయాలి, డోనర్ ద్వారా మనం చేస్తే మరి వాళ్ళ పోలికలు వాళ్ళ జీన్స్ అనేవి ఉండవా, మరి ఇది ఎంత సేఫ్ అండ్ ఈ డోనర్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కొంతమంది మగవాళ్ళల్లో జీరో స్పర్మ్ కౌంట్ రావడం అనేది చూస్తూ ఉంటాం. చాలా కారణాల వల్ల స్పర్మ్స్ అనేవి జీరో ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి అసలు కణాల ఉత్పత్తి జరగదు, కొంతమందికి కణాల ఉత్పత్తి అవుతున్నా కూడా బయట రావడానికి ఏదన్నా మనకి అడ్డంగా ఉండొచ్చు. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కనిపెట్టడానికి హార్మోన్ టెస్ట్లు, మరి ఫిజికల్ ఎగ్జామినేషన్, అసలు బీజం సైజ్ ఎలా ఉంది అనేది చూసుకోవడానికి ఇవన్నీ చేస్తే ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ చేయగలం. అంటే ఏదన్నా చిన్న చిన్న బ్లాక్స్ మనకు స్కాన్లో కనిపిస్తే అవి సర్జరీ ద్వారా మనం క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ మ్యాక్సిమం జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనం ట్రై చేయాలి. ఇలా చేసినప్పుడు మనకు ఖచ్చితంగా స్పర్మ్స్ దొరుకుతాయన్న నమ్మకం లేదు. సో చాలామంది మేము అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత స్పర్మ్స్ రాకపోతే ఎలా, మేము డోనర్ ద్వారా ప్రొసీడ్ అవుతామని అడుగుతూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళలో కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ జీన్స్ తోటి బేబీ పుడితే బేబీకి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి డోనర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మనకి ఇప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హెచ్ఐవి లాంటివి, హెచ్పిఎస్ఏజీ లాంటివి. సో అవి మనము వాళ్ళ స్పర్మ్స్ వాడినప్పుడు ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని డోనర్కి వెళ్తూ ఉంటారు. లేదా లేడీస్లో హెచ్ఐవి పాజిటివ్ ఉంది, మేల్స్లో లేదు, భార్యాభర్తలు కలిస్తే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వేరియస్ ఆప్షన్స్ వల్ల మనం డోనర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో డోనర్ స్పర్మ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐయుఐ అనే ట్రీట్మెంట్ ద్వారానే ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఆడవాళ్ళకి ఎగ్ పెరగడానికి, విడుదల అవ్వడానికి మేము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో డోనర్ స్పర్మ్ని ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఈ డోనర్ స్పర్మ్ అనేది మేము డోనర్ బ్యాంక్స్ నుంచి తెప్పించుకుంటామండి. సో ఒక కపుల్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి డోనర్ ఐయుఐ కావాలి అని మేము డిసైడ్ చేసుకున్నప్పుడు డోనర్ బ్యాంక్కి మేము ఇంటిమేట్ చేస్తాము. ఆ కపుల్ ఆ బ్యాంక్ని సంప్రదిస్తే వాళ్ళకి తగ్గట్టుగా ఒక శాంపుల్ని వాళ్ళు రెడీ చేసుకుంటారు. కపుల్ కెన్ చూస్ అనమాట. సో ఆ డోనర్స్ డేటా వాళ్ళకి ఇస్తారు. సో హైట్ కానీ, కలర్ కానీ, ఐ కలర్ కానీ, బ్లడ్ గ్రూప్ కానీ, ఇవన్నీ డేటా వాళ్ళకి ఇస్తారు. సో దాంట్లో వాళ్ళకి సూటబుల్ అయిన డోనర్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఐయుఐ చేసే రోజు కల్లా ఆ శాంపుల్ని మేము తెప్పించుకొని ఆ శాంపుల్ని మేము యూస్ చేసి గర్భసంచిలోకి ఎక్కించడం జరుగుతుంది. సో డోనర్ శాంపుల్ వాడినప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ స్పర్మ్స్ వాడట్లేదు కాబట్టి హస్బెండ్కి సంబంధించిన జీన్స్ ఉండవు కాబట్టి పోలికలు హస్బెండ్వి రావు. ఏదైతే డోనర్ శాంపుల్ మనం తీసుకుంటామో ఆ డోనర్కి సంబంధించిన పోలికలు అయితే వస్తాయి. సో బట్ ఇది తప్పనిసరిగా ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రమే మనం ఇప్పుడు వాళ్ళ స్పర్మ్ ద్వారా అవ్వట్లేదు లేదా ఏదన్నా రీజన్ వల్ల జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి, అది నెక్స్ట్ జనరేషన్కి రాకూడదు అన్నప్పుడు, లేదా మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ట్రై చేసి రాలేదు అన్నప్పుడు తప్ప లాస్ట్ ఆప్షన్ అయితే తప్ప డోనర్ అనేది వాడం. సో ఈ డోనర్ స్పర్మ్ ఇన్సెమినేషన్ ద్వారా చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావడం జరిగింది. డోనర్ ఐయుఐ చేస్తే మనకి ఐయుఐ ద్వారా సక్సెస్ రేట్ ఎంతైనా లిమిటెడే ఉంటుంది, అరౌండ్ 10 to 15% ఉంటుంది. బట్ ఖచ్చితంగా మనం ఇది ఫస్ట్ ఆప్షన్ కింద ట్రై చేయొచ్చు. 3 attempts ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఇదే డోనర్ స్పర్మ్ తోటి ఐవీఎఫ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.